కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అనునిత్యం శాంతి భద్రత పరిరక్షణలో అందుబాటులో ఉంటూ పారదర్శకంగా విధులు నిర్వర్తించడం జరిగిందని, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విధులు నిర్వర్తించారని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి స్పష్టం చేశారు. నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ అయిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో 18,625 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 23% ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి కాగా మరో 11% ఫిర్యాదులు శారీరక నేరాలకు సంబంధించినవి దరఖాస్తులు వచ్చాయన్నారు. 11% రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవి కాగా మరో 5%, 61% ఫిర్యాదులు ఇతరత్ర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో మొత్తం 70,027 కేసులు నమోదయ్యాయని, వాటిలో 5,180 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. రేపు వచ్చే నూతన సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నామని కమిషనర్ చెప్పారు. రేపటి 31 రోజు రాత్రి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా పోలీస్ నిఘా పెట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా ఉంటుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు వాహనాల తనిఖీ వంటి ఉంటుందన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అందరికీ కమిషనర్ ఈ సందర్భంగా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పలువురు ఏసీపీలు, సిఐలు, అనేక మంది ఎస్ఐలు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం చాలా వరకు మా ఫోకస్ ఉంటుంది. అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం. అది కాకుండా ప్రజలకి దగ్గర ఉండేట్లాగా పోలీస్ కూడా చాలా వరకు మన రెగ్యులర్గా కమ్యూనిటీ కనెక్ట్ ఇనిషియేటివ్స్ లైక్ విలేజ్ విజిట్స్, వార్డ్ విజిట్స్, టౌన్లో ఎక్కడ కూడా మన ఎస్ఐస్, స్టాఫ్, ఇన్స్పెక్టర్స్, ఏసీపీ ర్యాంక్ వరకు కూడా ఈ విలేజ్ మీటింగ్స్, వార్డ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి అవేర్నెసే కాకుండా అక్కడ లోకల్ ఇష్యూస్ ఏముండి అది కూడా తెలుసుకొని దానిపైన పోలీసింగ్ ఫోకస్ పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ మాకు 349 కొత్త రిక్రూట్ పీసీస్ జాయిన్ చేశారు. సో ఇది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయింది. ఎందుకంటే ముందు మనము ఆల్మోస్ట్ 44% వేకెన్సీ, ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం కూడా 24 జనవరి నుంచి నవంబర్ వరకు చూస్తే 44% వేకెన్సీతో మేము మా పోలీసింగ్ చేసాం. అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే అందరికీ ఓవర్ స్ట్రెస్ అయింది. అయినా కూడా అందరు మా సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ కాకుండా చాలా వరకు కష్టపడి పోలీసింగ్ డెలివర్ చేశారు. ఏం సర్వీసెస్ ఉంటే ఏమైంది, ఈ నవంబర్లో మాకు 349 రిక్రూట్ పీసెస్ జాయిన్ అయ్యారు. దీంతో ఒకేసారిగా మాకు 17%కి వచ్చేసింది ఇంకా వేకెన్సీ. ఒక టైంలో 44% వేకెన్సీ ఉండగా ఇప్పుడు 17%కి వచ్చేసింది. సో ఇది చాలా మాకు చాలా స్ట్రెంగ్త్ అయింది.